హాయ్ అండి. రవ్వతో ఇలా వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటరు ఇలా మూత పెట్టి మరిగించుకోవాలండి. ఇప్పుడైతే ఒక స్పూన్, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు, సాల్ట్, స్పూన్ రవ్వ అయితే మనం ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఇప్పుడైతే బాగా వాటర్ అయితే మరిగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న సాల్టు వేసుకోవాలండి. ఇంకా జీలకర్ర, ఇంకా నువ్వులు అన్నీ వేసుకొని బాగా, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వ కూడా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రవ్వని కూడా మనము ఇందులో వేసి బాగా ఉండలు లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుకుంటే మనకి చూడండి ఆల్మోస్ట్ ఇక దగ్గరికొచ్చేసిందండి. ఇలా ఉడుకుతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో ఎక్కువ టైం కూడా పట్టదండి. దీనికైతే ఇలా బాగా దగ్గరగా వచ్చేసింది చూడండి రవ్వ అయితే. రవ్వతో అయితే చాలా సింపుల్‌గా అయిపోతుందండి అయితే వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇగో దగ్గరకొచ్చి చల్లారిన తర్వాత మేమైతే ఇలా స్లాబ్ పైన ఇలా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కవర్స్ పైన ఇలా ఒక గరిటెడు పిండితో ఇలా అయితే మేము ఇలా రౌండ్‌గా ఇలా పెట్టేసుకున్నామండి వడియాలిలా. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ టైంలో అయితే. ఇలా అన్నీ పెట్టేసుకున్నామండి. ఇలా పెట్టేసుకున్నాక వీటికైతే తొందరగా ఒక డేలో అయితే ఆరిపోతాయండి ఇవైతే ఎండకి. ఇవైతే ఇలా అయిపోయాయండి. నెక్స్ట్ డే చూడండి మేమైతే ఆయిల్‌లో ఆయిల్‌లో వేడి చేసి డీప్ ఫ్రై చేసుకున్నామండి. చూడండి అప్పడాలైతే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకోవడమేనండి